హాయ్ హలో అందరికీ. మీరు ఊరికే వంకాయ కర్రీ అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. సో ఇలా వంకాయ పచ్చడి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఊరికే ఒకేలా తింటే ఏముంటుంది, అందుకే ఈ బ్యాచిలర్స్ బిగినర్స్ ఎవరైనా ఈజీగా చేసుకునే వంకాయ పచ్చడిని చూపిస్తున్నాను. జస్ట్ స్టార్ట్. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలా వంకాయల్ని ఇలా చక్రాలుగా కోసుకోవాలి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, నేనైతే అలా అయితే ఫాస్ట్గా అయిపోతుందని అలా చేశాను. అండ్ దాన్ని మంచిగా మగ్గించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు, జీలకర్ర, ఒక 4-5 మెంతి గింజలు అండ్ పచ్చిమిర్చి, ఇదేంటి వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఒక 3-4 వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను, ఇంకా అందరు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈజీగా ఉంటుంది, ఇదైతే తొందరగా క్విక్గా అయిపోతుంది. అండ్ చపాతీకి, రైస్కి, దేనికైనా బాగుంటుంది. దోశ, పెసరట్టుకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని టమాటాలు మంచిగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఊరికే మనం గుత్తి వంకాయ అవి ఇవి తింటాం కదా, వంకాయ టొమాటో, వంకాయ ఫ్రై, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది అండ్ దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి నాకు రెసిపీ ఎవరు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇవి చూడండి, ఉప్పు, కారం, పసుపు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో జార్స్ ఎంత బాగున్నాయి కదా, ఇంకా ఇలా జార్స్లో పెడితే బాగుంటుందంట, అందుకే అందులో పెట్టుకున్నారు ఉప్పు, కారం, పసుపు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వంట చేస్తున్నాను ఆ రోజు, కర్రీ, రైస్, ఇంకా చట్నీ చేస్తున్నాను. నార్మల్గా గుత్తి వంకాయలు అయితే తీసుకోలేదు, పొడుగు వంకాయలు ఒక 3 తీసుకున్నాను నేను. కొంచెం తీసుకుంటేనే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఇంకా బాగా చేయలేం కదా. ఇది చిక్కుడుకాయ కూర కూడా నేనే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది కూడా అయిపోయింది, బాగుంది. అండ్ ఇంకేముంది, ఫైనలీ మిక్సీ పట్టుకోవడం అంతే. ఫస్ట్ అయితే మనం ఇది మిర్చి, టొమాటో మిక్సీ పట్టుకొని ఆ తర్వాత వంకాయలు వేసేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ, మరీ మెత్తగా కాకుండా మరీ ఇట్లా గరుకుగా కాకుండా మీడియంగా చేసేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఆర్ నూనె వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దోశ, పూరి, చపాతి, పెసరట్టు ఎందులో అయినా బాగుంటుంది. ఇక ఫైనల్లీ పోపు వేసుకోవాలి. ఇక పోపు వేసుకోవడం మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్. అండ్ దిస్ ఈజ్ ద మినీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బెల్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్, అన్ని ట్రావెల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయి మీ ముందుకి. కొంచెం టైం తీసుకున్నాను అందుకే. బాయ్ బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో గైస్. లవ్ యూ, బాయ్ బాయ్.